మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఊటీ గాని, లేకుంటే నంది హిల్స్ గాని అక్కడ కనిపించే మేఘాలు అద్భుతమైనవి అవి మాత్రమే అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది అది గాదు. ఇక్కడ అందమైన గుట్టలు, తర్వాత మీద బయనగుట్ట, కోనేరు. అప్పుడు రజాకార్లు ఆడినటువంటి ఆట, పాట. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసిర్రు. అప్పుడు వాళ్ళు కోట నిర్మించుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రకృతి అందాలను చూడాలన్నా, ఆస్వాదించాలన్నా కూడా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి రావాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలండి. ఇదే అరకో, నంది హిల్సో కాదు. సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాసముద్రం గండి. ఈ మహాసముద్రం గండి వద్ద అరకును మించే అందాలు, నంది హిల్స్ను తలపించే అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సోయగాలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. ఈ అందాల ఉమ్మాపూర్ గ్రామంలో కూడా ఈ గుట్టల నడుమ కూడా దేవుళ్ళు కూడా కొలువు తీరారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అటు మనం చూస్తే విజువల్స్ లో గుట్టల్లో మాత్రం అక్కడ ఒక పోచమ్మ తల్లి దేవాలయం మరియు ఒక కోనేరు, కాలభైరవ స్వామి, అయ్యప్ప స్వామి, హనుమంతుడు కూడా ఆ గుట్టల్లో కూడా కొలువు తీరారు. అంటే అది చాలా కష్టతరం. ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం అంటే అడవి ప్రాంతం కాబట్టి అందులోకి వెళ్ళి మీదికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టతరమే. కానీ ఇక్కడ 4-5 దేవతలు కూడా అక్కడ కొలువు తీరడం కూడా ఇక్కడ ప్రాంతానికి కూడా ఎంతో సుభిక్షం అని కూడా మనము చెప్పుకోవచ్చు. చాలా మంది చూసేందుకు మాత్రం కొద్దిగా వ్యయ ప్రయాసాలు కూర్చి కూడా అక్కడ ఉన్నటువంటి కాలభైరవ స్వామిని కానీ, పోచమ్మ తల్లిని కానీ, హనుమంతుని కానీ దర్శించుకునేందుకు వారు పర్యాటకులు కూడా వచ్చినప్పుడు కష్టమైనా సరే కానీ ఆ గుట్టను ఎక్కేందుకు మాత్రం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. గుట్టపైకి మాత్రం దారి ఏర్పాటు చేస్తే మాత్రం ఇంకా పర్యాటకులు పెరిగి ఇంకా అక్కడ ఒక దేవాలయాలు కూడా ఇంకా పునర్నిర్మించుకుంటూ కూడా బాగుంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉమ్మాపూర్ గ్రామంలో అయితే ఉంది. ఈ గుట్టలో మాత్రం అంటే ఇది ఎప్పుడు ఏర్పడింది, దీన్ని ఎట్లా గుర్తించారనేది మాత్రం ఇక్కడ స్థానికులు ఉన్నారు. మనం వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాము. అంటే అన్న చెప్పండి, ఇది ఇప్పుడు ఈ ఉమ్మాపూర్ ఈ గుట్టలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందాలను కానీ ఎప్పుడు గుర్తించారు మీరు? అయితే ఎప్పుడు గత 50-100 సంవత్సరాల నుంచెల్లి దీనికి చరిత్ర ఉన్నది ఉమ్మాపూర్‌కు. కాకపోతే ఏంటంటే ఈ చరిత్రను ఎవరు బయటికి తీసుకురాలే. ఇక్కడ అందమైన గుట్టలు, తర్వాత మీద బయనగుట్ట, కోనేరు, ఇట్లా అంటే అప్పుడు రజాకార్లు ఆడినటువంటి ఆట, పాట. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసిర్రు. అప్పుడు వాళ్ళు కోట నిర్మించుకున్నారు. ఇక్కడ వ్యవసాయం చేసిర్రు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. దీన్ని ఎవరు గూడా బయటికి తీసుకురాలే. ఏమంటే చూసుకుంటా పోతారు. మారుమూల ప్రాంతం మాది ఉమ్మాపూరు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉమ్మాపూర్ విలేజి. ఏమున్నది ఆడ ఈ గుట్టలున్నాయి. గాడ ఏమున్నది అనేది అందరి లోపల పోయింది. కానీ దీనికి చరిత్ర బాగా ఉన్నది. అయితే దీన్ని గుర్తించి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు దీన్ని పర్యాటక కేంద్రం చేస్తే బాగుంటదనే ఉద్దేశం కొద్దీ ఆయన ముందుకు రావడం జరిగింది. వచ్చి చూసి కలెక్టర్‌ను అందరిని తీసుకొచ్చి పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది. మాకెంతో సంతోషకరం. పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత పర్యాటకులు చాలామంది వస్తున్నారు. పర్యాటక కేంద్రంగా మారుస్తానని అంటే ఎక్కడెక్కడి నుంచెల్లో హైదరాబాదు, వరంగల్, ఇక్కడ గోదావరి కానీ ఎక్కడెక్కడి నుంచెల్లో జనం వస్తున్నారు. మొన్న కూడా రీసెంట్‌లీ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడనే వంటలు వండుకొని, ఇక్కడనే వాతావరణం చాలా బాగుందని ఇక్కడ వనభోజనాలు చేసుకొని పొద్దుననక గడిపి వెళ్ళిర్రు. ప్రతిరోజు పర్యాటకులు వస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని లోయ కంటే ఇంకా అందంగా ఉన్నదని ప్రేక్షకులే చెప్తాండ్రు. ఎందుకంటే మేము చెప్పుడు కాదు, వచ్చినోళ్ళే చెప్తాండ్రు.
మేము కూడా దానికంటే బాగుంటుందని మేము కూడా చెప్తున్నాం. సా మంత్రివర్యులు, కలెక్టర్ గారు కూడా బాగున్నదని చెప్పారు. దీనికి మంత్రి గారు దీన్ని స్పందించి 4,30,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని పర్యాటక కేంద్రం చేసి దీనికి బోటేసి ఇక్కడ హోటల్ గిట్ట కట్టి చేస్తే ఇంకా బాగా పర్యాటకులొచ్చి ఆహ్లాదంగా ఉంటది కాబట్టి అందరికీ జనాలకు ఒక వినువింపుగా ఉంటది. ఏందంటే ఒక టూరిజం ప్లేస్ లాగా ఉండి జనాలకు ఆకర్షించేంగా ఈ ఈ అందాల ప్రకృతి అందంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా బాగా చేస్తే బాగుంటదని మా గ్రామ ప్రజలందరి తరపున కోరుకుంటున్నాను. స్థానిక యువకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఈ అందాల గురించి, ఈ గుట్టల అందాల గురించి ఏం చెప్తారన్న, ఈ మంచు కురిసే అందాల గురించి? ఓకే. అయితే నా పేరు ప్రశాంత్ అండి. మాది ఉమ్మాపూరు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ కనిపించే ఈ ప్రాంతం ఒకసారి అటు తిప్పండి. ఇక్కడ కనిపించే ప్రాంతం మీరు అనుకున్నట్టుగా ఊటీ గాని, లేకుంటే నంది హిల్స్ గాని, అక్కడ కనిపించే మేఘాలు అద్భుతమైనవి అవి మాత్రమే అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది అది గాదు. ఉమ్మాపూర్ అని హుస్నాబాద్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ హుస్నాబాద్ మండలానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ అనే గ్రామం ఉంది. దీన్ని యాక్చువల్‌గా ఏందంటే దేశం లెవెల్‌లో గూడా ఇదే ఒక పర్యాటకంగా ఉంది అని మేము గుర్తించాలని మేము అనుకుంటున్నాము. బట్ పోయిన ప్రభుత్వాలు గాని అవి గుర్తించేయమని జెప్పి సర్వేలు అవి ఇవి జరిపినాయి. మీరు వచ్చి చూసినా గూడా ఒక మేఘాలైనా, ఒక మన మంచు మనం చేత్తోని అందుకొని ఇట్లా తీసుకొని పట్టుకున్నట్టే ఆ రీతిలో ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి గాను వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి గూడా మనకిక్కడ సందర్శించడానికి ప్రతి ఆదివారం ఒక టూరిజం ప్లేస్ లాగా వచ్చి వాళ్ళు సందర్శించి వెళ్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు గాని, బిజినెస్ మ్యాన్‌లు, ఉద్యోగస్తులు గాని వచ్చి చూసి వెళ్తున్నారు. మీరు గూడా ఒకసారి వస్తే దీని అందం అనేది చెప్పడంలో కంటే చూసి తనివి తీరడంలో ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అటు చూస్తే గూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇది రావాలని మీరు ప్లస్ దీన్ని గవర్నమెంట్ గూడా 4,37,00,000 దీనికి మంజూరు చేసింది. ఇలాంటి వాతావరణంలో ఒక ఊటీ, అరకు లోయలకి ధీటుగా ఉన్నటువంటి దీనికి ఒక వంతెన లాంటివి ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అభివృద్ధి చెందుతుంది. గ్రామం గూడా అభివృద్ధి చెందుతుందని మనం ఆదర్శ గ్రామంగా దేశంలోనే మంచి పేరు తీసుకురావచ్చు దీని ద్వారా అని జెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఈ అందాల గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఈ గుట్టలు గాని, ఈ పొలాలు, ఈ వాతావరణం గురించి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళు? దాదాపు ఒక 10 గ్రామాలు నుంచి 10 మండలాల నుంచి ఇక్కడికి చాలా మంది చూసేందుకు వస్తారు. మళ్ళా ప్లస్ ఇక్కడ ఏంది అంటే ఇక్కడ సౌడలమ్మ తల్లి ఉన్నది. ప్లస్ మళ్ళా మీద గుట్టల మీద భయన్న విగ్రహం, హనుమాన్ టెంపుల్, అయ్యప్ప టెంపుల్ కిల మీద వీళ్ళు చాలా దేవతలు ఉన్నాయి. వెనకటి కాలంలో సర్దార్ పాపన్న గురించి ఇక్కడ నివాసం చేసి వీళ్ళు అందరు ఇక్కడ పోరాటం చేశారట. హుస్నాబాద్ మండలం నుంచి మళ్ళా ప్లస్ హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ ఇసుంటి గ్రామాల మండలాల బట్టి కూడా అందరూ ఇక్కడికొచ్చి వనభోజనాలు చేసుకొని తిని ఇక్కడ పో ఉండి పోతారు. ఇక్కడ వర్షాకాలం గాని, ఎండాకాలం గాని ఎప్పుడు గాని సూర్యుడు ఉదయించక ముందు అతి మనసు కొండలలాగా హిమాలయాల పర్వతాల మీద ఏ విధానంగా ఉంటదో ఇక్కడ గూడా అదే విధానంగా ఉండి చూసేదందుకు అభివృద్ధి గురించి చూసేదందుకు మనసు కొండల లెక్క వాటర్ బాగుండేప్పటికి ఇక్కడికి చల్లదనము ప్లస్ వాతావరణం స్వచ్ఛందమైన వాతావరణం గాడుపులు వస్తుంటాయి ఉంటాయి కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇంకా స్థానికులు కూడా ఉన్నారు. అంటే చెప్పండి బాబు, దీని మీద, ఈ అందాల మీద నీ అనుభవం ఏంటి? నా అనుభవం పొద్దున చూస్తానికి సూర్యుడు ఇక్కడ కనబడటానికి మాకు ఆ, ఇక్కడ పొద్దుట చల్లగా వాతావరణానికి ఈ జనం వీడికి వచ్చి ఈడ సంతోషంగా ఉండి ఈ నీళ్ళ వాతావరణం చూసుకొని ఈడ పొద్దుగాల వచ్చడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. దానికోసం అని ఇంకా కట్టెంక 2 మీటర్లు 3 మీటర్లు పెంచి ఇంట్లో 2 బోర్డులు వేసి ఈడ వేస్తే ఈడ పొద్దుగల మంది వస్తారు, సాయంత్రం మంది వస్తట్టుగా ఒకటి మంచి ఇప్పుడు భయాన్న ఉన్నాడు. ఈ హనుమాన్లు ఇవన్నీ ఉన్నాయి. మంచి టెంపుల్ కట్టాలి. వచ్చే మందికి మొత్తం ఆధారంగా ఉండాలి. ఇది వచ్చిన మనిషి దేవుని దానికోసం అని వచ్చి ఇవన్నీ చూసుకొని పోతాడు. ఎందుకంటే ఎప్పటికీ ఈడ లేకుంటే మంది నిలబడతలేరు. తాగుడు తినుడు అవుతుంది. అదే గుడి ఉంటే ముందుగా వచ్చి మొక్కుకుంటాడు. తర్వాత తన ఇష్టం వచ్చింది ఏదైనా హోటలో బిటలో ఏదైనా మీరు దాని మీ సహకారంతోనైతేనే చేయగలుగుతారు. మా సహకారంతో కాదు, గవర్నమెంట్ సహకారమే దీనికి అవసరం. నేను చూసినంత వరకు ఈ అందాలు ఇంకొకటి చూడలేదు. ఈ మా గుట్టలకు ఇవన్నీ చెట్లు, నీళ్లు ఇవన్నిటికి నేను చూడలేదు. చూసిన కాడ మాత్రం నేను ఇటువంటిది నేను చూడలేదు.
ఇంత మంచిగా ఉన్నదని మేము చెప్పుకుంటున్నాం. మాకు ముంగట దీ సహకారంతో అనేది కావాలి. జనాలు కూడా ఇక్కడికి రావాలి. అంటే మనకు ఈడ ఇంకా నీళ్ళది అసొంటి ఇసొంటి బోర్డు అవి ఇవి ఉంటే ఎక్కడ జనం అయినా కానీ ఇక్కడికి వచ్చే రకంగా మాకు చేయాలి. సో చూశారు కదండి. అంటే ఇది పర్యాటక కేంద్రంగా కూడా కాబోతుంది. రానున్న రోజుల్లో కూడా ఇది అభివృద్ధి చెందితే మాత్రం ఇంకా మా గ్రామానికి గాని, మాకు గాని ఇక్కడ ఇంకా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇంకా మేము జనాలకు అందించే విధంగా కూడా మేము సహకరిస్తామని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.